హార్ట్ అటాక్ వచ్చే ముందర మన బాడీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. ఈ వార్నింగ్ సైన్స్ చాలామంది పట్టించుకోరు, ఇగ్నోర్ చేస్తారు. సో ఇవి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి అని అంటే అవేంటో ఇప్పుడు చూద్దాం. వార్నింగ్ సైన్ 1, చెస్ట్ డిస్కంఫర్ట్. ఛాతీలో చెస్ట్లో ఎలా ఉంటుంది అని అంటే కొంచెం బరువుగా ఉన్నట్టు, పిండినట్టు ఉండడం, నెక్స్ట్ చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించింది అని అంటే అది కూడా ఒక వార్నింగ్ సైన్ అన్నట్టే. అది కంటిన్యూస్గానే ఉండవసరం లేదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండడం ఇలా జరిగింది అని అంటే అది కూడా హార్ట్ అటాక్ వచ్చే ముందర ఇచ్చే ఒక వార్నింగ్ సైన్. వార్నింగ్ సైన్ 2 అదేంటి అని అంటే అన్యూజువల్ ఫెటీగ్. అంటే ఎక్కువగా అలసటగా ఫీల్ అవ్వడం, ఏ కారణం లేకోకుండా, ఎక్కువ పని కూడా చేయకోకుండా, ఎక్కువ కష్టమైన పని కూడా చేయకోకుండా బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే కారణం లేకుండా మీరు చేసే పనితోటి మీ అలసటకి కారణం లేకుండా అన్యూజువల్గా ఎక్కువగా బాగా అలసిపోయినట్టు అనిపిస్తూ ఉండడం. వార్నింగ్ సైన్ 3 షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. అంటే ఊపిరి తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. చిన్న చిన్న పనులు చేసినా సరే కూడా, లేదా ఏ పని చేయకోకుండా మీరు విశ్రాంతిలో ఉన్నా సరే కూడా మీకు ఊపిరి తీసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, శ్వాసలో ఇబ్బందిగా ఉంటుంది అనమాట. దీన్ని షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అని అంటారు. ఇది కూడా ఒక వార్నింగ్ సైన్. వార్నింగ్ సైన్ 4 పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది బాడీలో ఉన్న వేరే వేరే ఏరియాలకి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఛాతీలో నొప్పి వస్తుంది, ఛాతీలో బరువుగా ఉంటుంది అని చెప్పాను కదా. అది మాత్రమే కాకుండా నొప్పి అనేది లేదా డిస్కంఫర్ట్ అనేది ఇక్కడ దవడ దగ్గర రావడం, దవడ దగ్గర నుంచి మెడ దగ్గరికి రావడం, నెక్క దగ్గర నుంచి మళ్ళీ షోల్డర్ దగ్గరికి రావడం, షోల్డర్ దగ్గర నుంచి చేతికి స్ప్రెడ్ అవ్వడం. అంటే ఆ నొప్పి లేదా డిస్కంఫర్ట్ అనేది, ఆ పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలాగ పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, స్పెషల్లీ ఎడమ వైపు. ఇది చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయవలసిన ఒక వార్నింగ్ సైన్ అనమాట. ఇంకా వార్నింగ్ సైన్ 5 ప్రొఫ్యూస్ స్వెట్టింగ్. అంటే చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి అనమాట, బాగా ఎక్కువ చెమటలు పట్టడం. అంటే పని చేయకపోయిన సరే కూడా మామూలుగా ఉండి కూడా బాగా ఎక్కువ చెమటలు పట్టడం. ఇంకా కొంచెం వామిటింగ్ వచ్చినట్టు ఉండడం, నాజియా అంటారు, వామిటింగ్ వచ్చినట్టు ఉండడం. ఇంకా ఇది మాత్రమే కాకుండా లైట్ హెడెడ్నెస్. అంటే మీరు పడిపోతున్నట్టు, నేను ఇంకా నిలబడలేను, నేను పడిపోతాను అనే ఫీలింగ్ అట్లా ఉంటుంది అనమాట. ఈ సిమ్టమ్స్ కూడా ఎప్పుడైనా కనిపించినాయి అంటే అది కూడా హార్ట్ అటాక్ వచ్చే ముందర కనిపించే వార్నింగ్స్ అయినాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వీటిని ఇగ్నోర్ చేయొద్దు. ఇటువంటి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అని అంటే, స్పెషల్లీ మిడిల్ ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళల్లో వాళ్ళు హార్ట్ అటాక్కి ఎక్కువ మోర్ ప్రోన్ కాబట్టి, వాళ్ళకి రిస్క్ ఎక్కువ కాబట్టి వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా వీటిని ఇగ్నోర్ చేయొద్దు. వెంటనే ఒక మెడికల్ కేర్ అనేది తీసుకోవాలి. మీరు మెడికల్ కన్సల్టేషన్ అనేది వెళ్ళాలి. ఓకే, స్టే హెల్దీ, స్టే సేఫ్.